ఈరోజు దేవుడితో మాట్లాడే భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. దేవుడితో మాట్లాడే భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఈరోజు దేవుడు ఆయనకున్నటువంటి ఆధిక్యతను బట్టి దేవుడు ముల్లోకానికి అధిపతి అయిన ఆయన గొప్పవాడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సమస్తాన్ని కలుగజేసిన దేవుడు, ఆయన పోలుకు చొప్పున ఆయన స్వరూపములో మనల దేవుడు కలుగు చేశాడు. అయితే ఒకనొక దినాన్న ఆదిలో దేవుడు ఆదాము హవ్వల్ని కలుగజేసి ఏదైనా తోటలో ప్రతి చల్లపూట దేవుడు వాడితో మాట్లాడేవాడు. ప్రతిరోజు దేవుడు మాట్లాడేవాడు. అలా వారి జీవితం చాలా చక్కగా, చాలా సంతోషంగా వారి జీవితాలు ముందుకు వెళ్ళేవి. ఎప్పుడైతే దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞ అనగా మీరు ఈ తోటలో ఉన్నటువంటి ప్రతి వృక్ష ఫలాన్ని నిరభ్యంతరంగా తినొచ్చు, కానీ మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని మీరు తినమున నిశ్చయముగా చచ్చేదురు అని దేవుడు వారికి ఆజ్ఞాపించినప్పుడు, మరి అపవాది సాతాను ఆదామును మొదట శోధించినప్పుడు, లేదా మీరు తింటే మీరు చావరు అని చెప్పినప్పుడు ఆదాము మోసపరచబడలేదు, కానీ హవ్వ మాత్రము మోసపరచబడ్డది. తర్వాత తన భర్త కొన్ని ఇచ్చినప్పుడు ఆ పండు తిని ఇద్దరు కూడా ఆజ్ఞను అతిక్రమించారు, అదే పాపం. ఆజ్ఞను అతిక్రమించారు, అదే పాపం. పాపం అంటే దేవుడు చెప్పిన మాట వినకపోవడమే పాపం. దేవుడు చెప్పిన దాన్ని చేయకపోవడమే పాపం. చెప్పింది వినకపోయినా పాపమే, దేవుడు చెప్పింది చేయకపోయినా పాపమే. గనక ఇక్కడ అలాగున పాపం అన్నది లోకంలో ప్రవేశించినప్పుడు వారు దేవుడి నుండి దూరం అయిపోయారు. వారు మంచి చెడ్డలు ఎదిగిన వారై వారు దాక్కునే పరిస్థితి, భయపడిపోయే పరిస్థితి మనకి ఆదాము హవ్వలో ఆది కాండలో మనకు కనబడుతుంది. ఆ తర్వాత వారు దేవునికి దూరం అయిపోవడం, దేవునితో మాట్లాడే ఆ భాగ్యాన్ని పోగొట్టుకున్నారు పాపం చేసేటప్పుడు. ఇక వారికి శాపాలు రావడం, ఇక స్త్రీ ప్రసవవాదనతో పిల్లల కంటావని దేవుడు చెప్పడం, అలాగే ఆదాముతో నువ్వు బ్రతుకు తెరువులన్నిటిలో నువ్వు కష్టపడుతూ ఈ భూమి మీద నువ్వు బ్రతకడమైన దేవుడు చెప్పడం, ఇక భూమి గచ్చ పొదలను ముళ్ళ పొదలను మొలిపిస్తుందని దేవుడు ఆజ్ఞాపించడం. ఈ పరిస్థితుల్లో వారు మరలా దేవునితో మాట్లాడే భాగ్యాన్ని పోగొట్టుకున్నారు. మరలా ఎప్పుడో భాగ్యం వచ్చిందంటే మరలా ఆదాము హవ్వ కూడగా అప్పుడు వారికి షేతు అనే కుమారుడు పుట్టాడు. అప్పటికే హేబేలు చనిపోయాడు. ఆ షేతుకి ఏనోషు అనేటువంటి కుమారుడు పుట్టాడు. అది మనకి ఆది కాండంలో 4వ అధ్యాయంలో 26వ వచనంలో ఒకసారి మనం చూడగలిగినట్లయితే, ఆది కాండము 4వ అధ్యాయము 26వ వచనం. ఆది కాండము 4వ అధ్యాయం 26వ వచనం. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఏనేషు అనేటువంటి పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయట ఆరంభమైంది. ఎప్పుడైతే ఆదాము హవ్వలు దేవునితో మాట్లాడేవారు, దేవునితో సహవాసం చేసేవారు, ఎప్పుడైతే పాపం చేశారో అప్పుడు దేవునికి దూరం అయిపోయారు. మరలా ఎప్పుడంటే అప్పటికే చాలా తరాలు చాలా మంది పుట్టుకొచ్చారు. ఏ ఒక్కరు కూడా దేవునితో మాట్లాడాలి, అది గొప్ప భాగ్యము అని ఏ ఒక్కరూ ఆలోచించలేదు. కానీ షేతుకి ఎప్పుడైతే కుమారుడు పుట్టాడో అతడు ఏనోషు. అతడు దేవునితో మాట్లాడడానికి ప్రార్థన అక్కడ ఆయన మొట్టమొదటిగా చేశాడు ఏనోషు. ఈరోజు మనము కూడా దేవుని సన్నిధిలో దేవునితో మాట్లాడడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. దేవునితో మాట్లాడుతున్నాం.
అదే ప్రార్థన. అయితే దేవుడితో మాట్లాడుతున్నాం కానీ దేవుడు ఇంతకీ ఎవరు ప్రార్థన ఆలకిస్తాడు? ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలు చేస్తున్నారు, దేవునితో మాట్లాడుతున్నారు. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం. మన కష్టాన్ని, మన బాధని, మన సమస్యలను, ప్రతిదాన్ని దేవునికి చెప్పుకోవడం అదే ప్రార్థన. మరి అలాంటి ప్రార్థనలు ఎంతకీ దేవుడు మన ప్రార్థన ఆలకిస్తున్నాడా, దేవుడు మన ప్రార్థన ఆలకించలేదా అన్నది మనం ఆలోచన చేయాల. మనకు అదే ఎలా తెలుస్తుంది? చాలా మంది అంటారు, నేను ఎంత దేవుడికి ప్రార్థన చేస్తాను, నేను ఎంత దేవునికి మొరపెడతాను, 24 గంటలు ప్రార్థన చేస్తున్నాను, ఎన్నిసార్లు దేవునికి మొరపెడుతున్నాను, దేవుడు నాకు సమాధానము కలుగు చేయడం లేదు, దేవుడు నా ప్రార్థన ఆలకించడం లేదు, దేవుడు నా మనవి ఆలకించట్లేదని చాలా మంది ఇలాంటి మాటలు చెప్పడం మనం వింటున్నాం. అలాగనే దేవుడు ఎప్పుడు కూడా ఆయన పక్షపాతి కాదు. దేవుడు ఎప్పుడు కూడా పక్షపాతి కాదు. ఆయన యొద్దకు వచ్చేవాడిని ఆయన ఎంత మాత్రము త్రోసివేసే దేవుడు అంతకన్నా కాదు. అయితే ఇక్కడ మనకి ఒక సందర్భం కనబడుతుంది. ఏంటి సందర్భం అంటే, లోకాసు వార్తకు వచ్చినట్లయితే లోకాసు వార్తలో మరి 18వ అధ్యాయంలో 9 నుండి 14 వచ్చిన వరకు ఒక సందర్భం కనబడుతుంది. ఏంటంటే 10వ వచనం చదువుతున్నాను. ప్రార్థన చేయుటకే 2 మనుషులు దేవాలయముకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసేయుడు, ఒకరి సొంకరి. అంటే 2 మనుషులు దేవుని యొద్దకు వెళ్ళి, దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థనలు చేస్తున్నారు. మనం కూడా ప్రార్థనలు చేస్తాం. కొంతమంది దేవుడికి ప్రార్థన చేయరు. ఎన్నిసార్లు దేవుని దగ్గరికి వచ్చినా, ఎన్ని సంవత్సరాలు బాప్తీసం తీసుకొని జీవించినా వారు దేవునితో మాట్లాడరు. సమాజంలో లేదా సంఘంలో లేదా దేవాలయంలో వారు ప్రార్థన చేయడానికి సిగ్గుపడతారు. కొంతమంది రహస్యంగా ఇంటి దగ్గర మనం ప్రార్థన చేస్తారు. కొంతమంది దేవాలయంలో ప్రార్థన చేయరు. ఎవరేమనుకుంటారు, ఏమండి, జనాల దగ్గర, ప్రజల దగ్గర సిగ్గుపడుతుంటారు. దేవుడు కొన్ని సందర్భాల్లో బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయించాడు. ఇప్పుడు మనం సమాజంలో జనుల ఎదుట సిగ్గుపడినట్లయితే దేవుని ఎదుట మనం ఒకసారి సిగ్గుపడతాం, ఆయన కూడా సిగ్గుపడతాడు. అలా కాకుండా ఇక్కడ మనము దేవుని ఎదుట, దేవుడు ఎక్కడైతే 2 కూడుకుని ఉంటారు వారి మధ్య నేను ఉంటానని దేవుడు చెప్తున్నాడు. అలాగే యేసు ప్రభువారు అయితే ఆయన దినాల్లో ఆయన ఏకాంతంగా, అనగా కొండ దగ్గరికి వెళ్ళిపోవడం, చీకటిని పెందులకాడిని ఆయన అరణ్యంలోనికి వెళ్ళిపోవడం, అక్కడ ఏ ఇబ్బంది లేకుండా దేవునితో ప్రార్థనతో దేవునితో మాట్లాడేవాడు. అప్పుడు పగలల్లా కూడా చుట్టుపక్కల ప్రాంతాలకి కాలినడకన ఆయన సువార్తకి వెళ్ళేవాడు, సువార్త ప్రకటన చేసేవాడు. అంటే ప్రార్థన చేయిస్తున్నాడు, అలాగే సువార్త ప్రకటన చేస్తున్నాడు. అయితే ఆయన ప్రార్థన దేవుడు ఆలకించాడంటే ఆలకించినట్టే మనకు అర్థమవుతుంది. చాలా సందర్భాల్లో ఆయన ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకిస్తూనే వచ్చాడు. యేసుక్రీస్తు కుమారుడిగా ఈ భూమి మీదకి వచ్చిన 33 సంవత్సర కాలంలో అక్కడ మనకి బేతనియ ప్రాంతంలో లాజరు, అలాగనే మార్తా, మరియా వారు ప్రేమించిన కుటుంబము, లాజరు చనిపోయినప్పుడు 4 రోజులైన తర్వాత యేసు ప్రభు వారు ప్రార్థన చేసి లాజరు నువ్వు బయటికి రా అనగానే వెంటనే చనిపోయిన లాజరు 4 దినాలు సమాధిలో ఉన్నప్పుడు కూడా ఆయన బయటికి వచ్చేసాడు. ఇలాగ ఒక సందర్భం కాదు, బైబిల్లో మనం చాలా సందర్భాల్లో చాలా మంది, ఒక ఏలియా గురించి మనం ఆలోచన చేసినట్లయితే 3.5 సంవత్సరాలు తన ప్రార్థన చేయగా వర్షమే పడలేదు, కరువు ఏర్పడ్డది. మరలా అక్కడ ప్రార్థన చేయగా మరలా వర్షము
కురిసింది. అంటే యెహోషువ ప్రార్థన చేసినప్పుడు సూర్య చంద్రులని దేవుడు ఆపేశాడు. ఇలాగన ఎంతో మంది మనలాంటి స్వభావం కలిగిన వారు ప్రార్థన చేస్తే సృష్టి కార్యక్రమం కూడా నిలిచిపోయింది. ప్రార్థన చాలా బలమైనది, చాలా శక్తివంతమైనది. ఇలాంటి ప్రార్థన ఈరోజు మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. కొన్ని సందర్భాల్లో చాలా మంది ప్రార్థనకి ప్రాధాన్యత ఇవ్వలేని పరిస్థితి. కానీ సంఘంలో సహవాసంలో ప్రార్థన అనేది ఒక భాగం. ప్రార్థన అనేది ఒక భాగం. ప్రారంభ సంఘాల్లో రొట్టె విరుచుట, అలాగే బోధ యందును, అలాగే సహవాసం అందును, అలాగే ప్రార్థన యందును ఎడతెగక యుండుడి. అంటే మొదటి సంఘము విస్తరింపబడడానికి శ్రమల్లో, కష్టాల్లో, శోధనలో, శ్రమల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో వారు నిలబడడానికి ప్రార్థనే బలమైనది కనబడుతుంది. మనకు చిన్న కష్టం రాగానే, చిన్న సమస్య రాగానే, చిన్న వ్యాపార నష్టం రాగానే మనం సోలిపోతూ ఉంటాం. అదే మనలో ప్రార్థన జీవితం ఉంటే, మనం దేవునితో మాట్లాడే అలవాటు మనం చేసుకుంటే దేవుడు మనకు సహాయం చేస్తాడు. దేవుడు మనకు సహాయము చేస్తాడు. ఇక్కడ దేవాలయానికి ఇద్దరు మనుషులు వెళ్ళారు ప్రార్థన చేయడానికి. ఒకడు పరిసయుడు, రెండో వ్యక్తి సొంకరి. ఇప్పుడు మొదట ఎవరు ప్రార్థన చేస్తున్నారంటే పరిసయుడు నిలవబడి ఒక ప్రార్థన చేస్తున్నాడు. ఏదో ప్రార్థన చేస్తున్నాడు అంటే నేనే నీతిమంతుడును. ఏమనుకున్నాడండి? నేనే నీతిమంతుడును, ఇంకెవరు నీతిమంతుడు లేడు. అంటే తనకు తానుగా అతిశయించుకుంటున్నాడు. ఈరోజు ప్రపంచంలో చాలా మంది ఇలాంటి అతిశయాలు కనబడతాయి. నేను సీనియర్, లేకపోతే నేను దీర్ఘకాల ప్రార్థన చేస్తున్నాను, లేకపోతే నేను ధర్మకార్యాలు చేస్తున్నాను, లేదా నేను పుణ్యకార్యాలు చేస్తున్నాను, లేదా నేను బోధ చేస్తున్నాను, లేదా నేను ఉపవాసం ఉంటున్నాను, లేదా నేను ఇంకేదో చేస్తున్నాను, ఇదిగో నేను రాబడిలో కానుకలు ఇస్తున్నాను, నా ప్రార్థన దేవుడు ఎందుకు ఆలకించడు అనే అతిశయం. కనుక అలాంటి వారికి ఇది ఒక హెచ్చరిక. ఏంటంటే అక్కడ రాయబడ్డది పరిశుద్ధ ప్రార్థన. దేవా, నేను చోరులనైనను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనను, ఇతర మనుషుల వలనైనను, ఈ సుంకర వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని ప్రార్థన ప్రారంభించాడు. అంటే లోకంలో చాలా మంది ఉన్నారయ్యా, వారందరి ప్రార్థన నువ్వు ఆలకించవు, నా ఒక్కడి ప్రార్థన నువ్వు ఆలకిస్తావు. వారందరూ దొంగలు, అన్యస్తులు, వ్యభిచారులు. అలాగే ఇక్కడ ఉన్నాడు పక్కనే సొంకర ప్రార్థన కూడా నువ్వు ఆలకించవు, నా ప్రార్థన ఆలకిస్తావు. ఎందుకు నా ప్రార్థన ఆలకిస్తావు అంటే వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను, అలాగే నా సంపాదన అంతట్లో నేను 10వ భాగం కూడా నీకు ఇస్తున్నాను, నా ప్రార్థన ఎందుకు ఆలకించవు అంటే వారానికి ఉపవాసం ఉంటే ప్రార్థన ఆలకిస్తాడా? 10వ భాగము రాబడిలో ఇప్పుడు 10,000 జీతం వస్తుంది, 10వ భాగం 1000 రూపాయలు ఇచ్చేస్తే మన ప్రార్థన ఆలకిస్తాడా? లేదా వారం 2 వారాలు ఉపవాసం ఉంటే మన ప్రార్థన ఆలకిస్తాడా? అంటే ఇక్కడ అతడు నా ప్రార్థన ఆలకిస్తాడు దేవుడు అని ఈ పరిసయుడు అనుకుంటున్నాడు. అలా అనుకొని తన మనసులో ప్రార్థన చేస్తున్నాడు. ఇంతకీ తన ప్రార్థన దేవుని ఎంతకు చేరిందా లేదని కింద కనబడుతుంది. మరొక వ్యక్తి ఆ సొంకరి దూరంగా నిల్చుండి ఆకాశం వైపు కన్నులెత్తుటైను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు, దేవా పాపినైనా నన్ను కరుణించమని పలికాడు. ఇతను మనవి, ఇతని ప్రార్థన ఎలా ఉందట? శంకర ప్రార్థన అంటే దూరంగా నిలుచున్నాడట. దేవునికి దూరంగా అంటే కొంచెం భయపడుతున్నాడు. ఆకాశం అని దేవుడు ఉన్నాడు కనుక ఆ కన్నులు ఆకాశం వైపు ఎత్తకుండా కన్నులు కిందకే ఉంచాడు. అంటే ధైర్యం చాలడం దేవుని దగ్గర. అంటే అతను పాపాత్ముడు, నేను పాపాత్ముడును, నేను పాపిని, నా పాపాన్ని క్షమించండి అని ప్రార్థన చేశాడు. ఇతని ప్రార్థన ఎలా ఉందంటే తను పాపిగా ఒప్పుకుంటున్నాడు ఈ ప్రార్థనలో. పరిసయుడు ఏం చేస్తున్నాడు? నేను పాపిని కాదు అంటే 10వ భాగం ఇస్తే నేను పాపిని కాదు, ఉపవాసం ఉంటే నేను పాపిని
కాదు, నేను నీతిమంతుడును, లోకంలో అందరూ కూడా పాపాత్ములు అని తన మనసులో తాను అనుకుంటున్నాడు. ప్రార్థన చేస్తున్నాడు దేవాలయానికి వెళ్ళి. ఇప్పుడు దేవుడు వారిద్దరిలో ఎవరు ప్రార్థన ఆలకించలేక మనకు రాయబడ్డది? అతనికంటే అంటే పరిసయుడి కంటే, ఇతడు అంటే సొంకరి ఉండమ్మా. అతనికంటే అంటే అతడు పరిసయుడి కంటే సొంకరి నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాలని నీతో చెప్పుచున్నాను. అంటే పరిసయుడు నీతిమంతుడు అంటే పరిసయుడి కంటే, అంటే పరిసయుడు ప్రార్థన దేవుడు ఆలకించలేదు. ఇతడు అనగా సొంకరి నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళని మీద నిత్యముగా చెప్పుచున్నాను. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడినని చెప్పాను. అంటే దేవుని మనం ఎలా ఉండాలా? నేను గొప్పోడును, లేకపోతే నా భక్తి గొప్పది, లేకపోతే నీతిమంతుడును, నేను పుణ్యకార్యాలు చేశాను, నేను ధర్మకార్యాలు చేశాను, అందుకే నేను నీతిమంతుడును, నా ప్రార్థన దేవుడు ఆలోచిస్తాడు అనుకోకూడదు. మనం అతిశయించకూడదు. ఏ పరిస్థితుల్లో ఉన్నా మన ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళాలంటే మన పాపాలని మనము ఒప్పుకోవాలి. నేను పాపిని అని మన నోటు ద్వారా దేవుని ఎదుట ఒప్పుకోవాలి. అప్పుడు మన ప్రార్థన దేవుని దగ్గరికి చేరుతుంది. ఈరోజు మన ప్రార్థనలు దేవుని దగ్గరికి చేరకపోవడానికి కారణం ఏంటంటే ఒక పాపమే కారణము. పాపమే కారణం కనుక యోహాను సువార్తలో పిల్లలు చదివారు. యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనం. దేవుడు పాపుల మనవి ఆలకించడని ఎరుగుదుము. ఎవరైనాను దేవ భక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకిస్తాడు. ఇప్పుడు దేవుడు ఎవరి మనవి ఆలకిస్తాడని మనం మాట్లాడుకుంటున్నాం. దేవుని చిత్తము చొప్పున ఎవడైనా దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల, అంటే దేవుడు ఏం చెప్తాడో అది చేయాలి. మనం దేవుడు పిలిచినప్పుడు మనం పలకాలి. అప్పుడు ఆయన మనవి ఆయన ఆలకిస్తాడు. అందుకే జకర్యా గ్రంథంలో 7వ అధ్యాయంలో 11వ వచనంలో ఈ మాట రాయబడ్డది. జకర్యా గ్రంథం 7వ అధ్యాయము 11వ వచనం. జకర్యా గ్రంథం. మీరెవరు? కావున సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చింది ఏమనగా, నేను పిలిచినప్పుడు వారు ఆలకింపకపోయిరి గనుక వారు పిలిచినప్పుడు నేను ఆలకింపను. అంటే దేవుడు ఎప్పుడు పిలుస్తున్నా మనల్ని? ఈ వాక్యం ద్వారా, దేవుడు రండి నా యొద్దకి అని సేవకుల ద్వారా, స్వార్థికుల ద్వారా, బోధకుల ద్వారా దేవుడు పిలుస్తున్నాడు. బోధ ఎవరైనా వింటున్నారా? చాలా మంది ఇది దేవుడి మాట కాదండి, ఆయన ఎట్లా సేవకుడు ఎప్పుడో చెప్పుకుంటాడు, మాట్లాడుకుంటాడు, మేము ఎందుకు వినాలి, దానివల్ల ప్రయోజనం ఏంటో అనుకుంటున్నారు ఈ సమాజంలో. దేవుడు వచ్చి మనం పిలుస్తాడా? వీధిలోకి వస్తాడా? ఇంటి దగ్గరికి వస్తాడా? మన దగ్గరికి వస్తాడా? మనతో పిలుస్తాడా? బాబు సంవత్సరం రాయమ్మంటాడా? బాబు అమ్మ అప్పలసమ్మ రాయమ్మంటాడా? ఆయన మన పేరు పెట్టి మన దగ్గరికి వచ్చి పిల్లడు. ఆయన బైబిల్ గ్రంథం ద్వారా, దాన్ని వివరించే వారి ద్వారా దేవుడు పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకుని సమర్థంలారా నా యొద్దకు రండి అంటున్నాడు. ఈరోజు ఎవరైనా పలుకుతున్నారనమాట. లోకంలో పాపం చేసి దేవునికి దూరం అయిపోయి నరకానికి వెళ్ళిపోతున్నారు. రండి, మీ పాపాలు ఒప్పుకోండి, పశ్చాత్తాపం చెందండి, మీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, మీకు పరలోకం దేవుడు ఇస్తాడని ఈరోజు ప్రపంచంలో ఎంతో మంది ఘోషిస్తూ మాట్లాడుతుంది. ఎవరైనా పలుకుతున్నారా? పలకడం లేదు. కష్టం రాగానే, వ్యాధి రాగానే, రోగం రాగానే, సమస్య రాగానే, సమస్యలు చుట్టుముట్టినప్పుడు అప్పుడు కన్నీళ్ళు విడిచి గట్టిగా దేవుడికి ప్రార్థన చేస్తారు. అప్పుడు వారి ప్రార్థన దేవుడి మీద చేరుతుందా? చేరదు. ఎందుకు చేరదు? ఇదిగో నేను పిలిచినప్పుడు మీరెవరూ కూడా పలకలేదు కనుక మీరు పిలిచినప్పుడు నేను మీ ప్రార్థన
ఆలకించెను అంటున్నాడు. కనుక మనము ఆయన పిలుపును జాగ్రత్తగా విందాం, ఆయన మాటలు జాగ్రత్తగా విందాం, ఆయన దగ్గరికి వెళదాం. మన భూమి మీద కష్టం అనేది, శ్రమ అనేది, శోధన అనేది, బాధ అనేది ప్రతి ఒక్కరికి సంభవిస్తాయి. వీటన్నిటి నుండి విడిపించబడాలంటే ఆయన చిత్తం చెప్పున మనం జరిగించాలి. ఎవరైనా దేవభక్తుడైతే అక్కడ ఏదో చెప్తున్నాడు, దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. అంటే దేవుడు మాట వినకుండా ఈరోజు ఈ భూమి మీద బ్రతుకుతున్న వారందరూ కూడా పాపులు. ఆజ్ఞను అతిక్రమిస్తున్న ప్రతి ఒక్కరు కూడా పాపులు. వారి ప్రార్థన దేవుడు వినడు. పాపులు మనం దేవుడు వినడు. మరి ఎవరు ప్రార్థన దేవుడు వింటాడు? ఎవరు మన దేవుడు వింటాడు? ఎవడైనా దేవభక్తుడే ఆయన చిత్తం చెప్పున జరిగించిన వల్ల వాని మనవి ఆయన ఆలపిస్తాడు అని మనకి యోహాను సువార్తలో కనబడుతుంది. కనుక ఇప్పుడు ఈ సుంకర ప్రార్థన దేవుడు ఆలకించాడు, ఈ పరిసయ్యుడి ప్రార్థన దేవుడు ఆలకించలేదు. అతను తన పాపాలు ఒప్పుకోలేదు. ఎవరు? పరిసయ్యుడు. సుంకర మాత్రము నేను పాపిని అని ఒప్పుకున్నాడు. ఈరోజు చాలా మంది తమ పాపాలు ఒప్పుకోవడానికి నామోషిగా భావిస్తారు. నేనేం పాపం చేశాను? నేను పాపం చేయలేదే, నీతిమంతుడినే అని పరిసయ్యుడిలాగా ఈరోజు అతిశయిస్తున్నారు. కనుక వారి ప్రార్థనలు దేవుని వద్దకి చేరడం లేదు. అందుకే మనము ఒప్పుకోవాలి దేవుని ఎదుట. ఇంకా బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు మనం ఒకసారి ఆలోచించినట్లయితే యెషయా గ్రంథము 59వ అధ్యాయము, యెషయా గ్రంథము అందరూ తీయాలి 59 1-2 వచనాలు చూద్దాం. రక్షింప నేరక ఉండినట్లు యెహోవా హస్తము పొరచ కాలేదు, విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందం కాదు. ఆయన ప్రతి ఒక్కరిని రక్షిస్తాడు. ఆయన రక్షణ ఇవ్వడానికే ఆయన ఎదురు చూస్తున్నాడు దేవుడు ఆయన దగ్గరికి వచ్చేవారికి. గనక విననేరక ఉన్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అర్థముగా వచ్చాను. దోషములు అంటే పాపాలు. అలాగే మీ పాపములు ఆయన ముఖమునకు మీకు మరుగుపరిచింది కనుక ఆయన ఆలకింపకి ఉన్నాడు. ఆయన చెవుడుతనం కలిగినవాడు కాదు ఆయన. లేకపోతే ఆయన చెవులేమైనా మందం కాలేదు మనలాగా. ఆయన మన మనసులో ప్రార్థన చేసిన, ఆత్మలో ప్రార్థన చేసిన, పెదవులతో ప్రార్థన చేసిన, రేగులు ఎదురుపోయినట్టు గట్టిగా ప్రార్థన చేసిన ఆయన వింటాడు. మనలా కాదు ఆయన. ఆయన పరలోకంలో ఉన్నవాడు. మనం రహస్యంగా తలుపులు వేసుకుని ప్రార్థన చేసిన, బహిరంగంగా ప్రార్థన చేసిన, నోటు లోపల మనసులో పెదవులతో ప్రార్థన చేసిన, ఆత్మతో ప్రార్థన చేసిన ఆయన ప్రార్థన వింటాడు ఆయన. కానీ ఆయన దగ్గరికి చేరకపోవడానికి కారణం ఏంటంటే మన పాపములే ఆయన ముఖమునకు మన ముఖమునకు మరుగు చేయబడుతున్నాయి. అది అడ్డుగోడుగా నిలిచిపోతుంది. మన దోషాలే. మరి మన దోషాలు నొప్పుకుందామా? మన పాపాలు నొప్పుకుందామా? పశ్చాత్తాపం చెందుదామా? అలా అయితే ఆయన ఆలకిస్తాడు. అలా లేనంత వరకు మనం ఎంత గట్టిగా చేసినా, 24 గంటలు ప్రార్థన చేసినా, గొలుసు ప్రార్థన చేసినా, దీర్ఘకాలంగా ప్రార్థన చేసిన, బహుగా ప్రార్థన చేసిన, ఓల్డ్ ప్రార్థన చేసిన, కన్నీరు నుంచి ప్రార్థన చేసిన, మన పాపాలు ఒప్పుకోలేనంత వరకు ఎంత చేసినా అది ఆయన వద్దకు చేరదన్నట్టే మనకి ఇక్కడ కనబడుతుంది, అక్కడ కనబడుతుంది. ఎన్నో దగ్గర మనం రెఫరెన్స్లతో సహా మనకు కనబడుతున్నాయి. కనుక సహోదరులారా, దేవుని పిల్లలారా, ప్రార్థన అనేది పునాది లాంటిది. ప్రార్థనా జీవితం మనలో ఉన్నప్పుడే దేవునితో మాట్లాడే అనుభవం మనకి చిన్నప్పటి నుండి సొలొమోను ఉన్నాడండి. బాల్డ్గా ఉన్నప్పుడే ఆయన దేవునితో మాట్లాడిన ప్రయత్నము చేశాడు. ఆయన చక్కగా ఆయన ప్రార్థన దేవుడు ఆలకించాడు. అంటే 1000 దహనబలులు అర్పించాడు. అలాగే తండ్రి చిన్నప్పటి నుండి దైవికంగా నువ్వు ధర్మశాస్త్రాన్ని గైకొనాలి, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు పని అవుతుంది, నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, నీ కార్యాలు సఫలప్రదమవుతాయని దేవుడు చెబితే క్షమించండి, దావీదు చెబితే కొడుక్కి తండ్రి మాటలు విన్నాడు కనుక
ప్రార్థన చేయగానే ఆ ప్రార్థన దేవుని యొద్దకి చేరిపోయింది. ఇలాగ బైబిల్లో చాలా మంది భక్తుల యొక్క ప్రార్థనలు దేవుడు ఆలకించాడా? ఆలకించాడు. మరి మన ప్రార్థనలు దేవుడు ఎందుకు ఆలకించడం లేదు అని ఎప్పుడైనా ప్రశ్నించుకున్నామా? ఇంకా యెషయా గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనంలో, యెషయా గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనంలో, మీరు చేతులు చాపినప్పుడు మిమ్మల్ని నేను చూడక నా కన్నులు నేను కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. అంటే మీరు హత్య చేస్తున్నారు, మీరు పాపములు మునిగి తేలిపోతున్నారు. మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి. మీరు మీ చేతులు ఆ పాపముతో ఉండి చేతులు చాపుతున్నారు ఆకాశం వైపు. అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? కన్నులు కప్పుకుంటున్నాడట. అంటే చూడటం లేదు. అంటే దేవుడు పాపుల్ని చూడ్డాయన. వారు మనం ఆలకించడు ఆయన. బహుగా చేసిన ఆలకించడు. ఎక్కువగా చేసిన ఆలకించడు. కేకలేసిన ఆలకించడు. ఎందుకు ఆలకించడు? పాపము చేస్తూ జీవిస్తున్నారు కనుక. అయితే మనం పాపము చేస్తూ ఎంతకాలం జీవించినా మన ప్రార్థన బాబు దేవుని ఎద్దకు చేరదు. అమ్మ చేరదు. అయితే ఇప్పుడు ఏం చేయాలి? మనం మన పాపాలని ఒప్పుకోవాలి. ఎవరిలాగా? శంకర్లాగా మన పాపాలని ఒప్పుకోవాలా, దేవుని ఎదుట ఒప్పుకోవాలా. అలా మనం ప్రార్థన చేసేటప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తే, ఇక్కడ నేను వినను అంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడు? నేను వినను. బహుగా చేసిన నేను వినను అంటున్నాడు. ఇంకా కీర్తనలు 34:15 వచ్చిన, కీర్తనలు 34:15 వచ్చిన, యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నది. ఇప్పుడు ఇక్కడ ఏమంటే రాయబడిందంటే దేవుని దృష్టి ఎవరి మీద ఉందట? నీతిమంతుల మీద. ఎవరు నీతిమంతులు? ఎవరైతే పాపాలు ఒప్పుకుంటారో, పశ్చాత్తాపం చెందుతారో వారే నీతిమంతులుగా మార్చబడతారు. అప్పుడు మనము ఎప్పుడు ప్రార్థన చేస్తామని దేవుడు ఎదురు చూస్తున్నాడు. నీతిమంతులు యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉంది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గినవి. అంటే ఇప్పుడు దేవుడు ఎవరు ప్రార్థన చేస్తాడని ఎదురు చూస్తున్నాడు? ఎవరైతే నీతిమంతులుగా బ్రతుకుతారో. ఇప్పుడు ఎవరు నీతిమంతులు? ఎవరైతే పాపాలు ఒప్పుకుంటారో వారే నీతిమంతులుగా దేవుని దృష్టిలో పరిగణింపబడతారు. మనం ఎప్పుడు ప్రార్థన చేస్తామని దేవుడు చూస్తున్నాడట. నీతిమంతుల ప్రార్థన బహు బలము గలదై. నీతిమంతుల ప్రార్థన ఎలా ఉంటుందట? బహు బలము గలదై, బలమైనదిగా ఉంటుంది. మరి ఇప్పుడు దేవుడు మనల్ని ఏం కోరుకుంటున్నాడంటే మనలో మార్పు కోరుకుంటున్నాడు. అంటే దేవునికి అయిష్టమైన ప్రతి కార్యక్రమాన్ని మనం విడిచిపెట్టాలి. దేవుడు వద్దన్న ప్రతి పని విడిచిపెట్టాలి. దేవుడు చెప్పిన ప్రతి పని చేయాలి. అప్పుడు మనము దేవుని ఎదుట నిలబడతాం. దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడన్నట్టే మనకు కనబడుతుంది. మరొక మాట దయచేసి కీర్తనలు 66:18. కీర్తనలు 66:18. నా హృదయంలో నేను పాపాన్ని లక్ష్యం చేసిన యెడల ప్రభువు నా మనవి వినకపోవును. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు. ఆయన విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. దేవుడు నా ప్రార్థన త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగించి ఉండలేదు. అంటే ఇక్కడ ఏం రాయబడుతుందంటే నా హృదయంలో నేను పాపము లక్ష్యము చేసిన యెడల ప్రభువు నా మనం వినకపోవును. అంటే నేను పాపానికి బానిసైపోయి పాపము నా హృదయంలో ఉంచుకొని దేవునికి అయిష్టంగా జీవించినట్లయితే నా ప్రార్థన వినకపోవును. నిజంగా నా మనవి దేవుడు ఆలకించాడు అని అంటే నేను నా పాపాన్ని తీసివేశాను కనుక ఇప్పుడు నా ప్రార్థన దేవుడు ఆలకించాడు. అంటే ఆయన జీవితంలో ఆయన అనుభవాల్లో చెబుతున్నాడు. పాపం చేసేటప్పుడు ఆయన ప్రార్థన దేవుడు ఆలకించలేదు,
నేను ఇప్పుడు పాపాన్ని విడిచిపెట్టాను కనుక ఇప్పుడు నా ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు అని ఆ భక్తుడు పాపము చేసినప్పుడు నన్ను ఆయన మనవనుకోను, ఇప్పుడు నా మనవి ఏంటంటే నేను పాపాన్ని విడిచిపెట్టాను, పాపాన్ని వదిలేశాను గనుక నా ప్రార్థన, నా విజ్ఞాపన, నా మనవి దేవుడు ఆలకించి ఉన్నాడు అని అంటున్నాడు. గనుక ఈరోజు మనము మన భక్తిలో ఒక అడుగు ముందుకు వెళ్ళాలంటే, మన భక్తిలో మనము శోధన జయించాలంటే, మన భక్తిలో మనము బలమైన వారుగా ఉండాలంటే, మన భక్తిలో మనము పరలోకానికి చేరే మార్గంలోనికి మన ముందుకు వెళ్ళాలంటే ఇది మనకు ఆయుధం ప్రార్థన. ఎప్పటికప్పుడు బైబిల్లో చాలా మంది చాలా సందర్భాల్లో దినానికి 3 మార్లు, దినానికి 7 మార్లు, ఇప్పుడు మన కొత్త నిబంధన వచ్చేసరికి ఎడతాక సమయం ఉన్నప్పుడల్లా దేవునితో మనం మాట్లాడే అనుభవాన్ని కలిగినప్పుడు మనం అపవాదిని ఎదిరిస్తాం, శాతాన్ని ఎదిరిస్తాం, శోధన కూడా ఎదిరిస్తాం. యేసుప్రభువు జయించాడు. ఎందుకు జయించగలిగాడు? ఆయన దేవునితో ఎక్కువగా సమయాన్ని గడుపుతూ ఉండేవాడు కనుక. మనం దేవునితో గడపకుండా, దేవుని సహాయం మనం అడగకుండా ఎంతకాలం బ్రతికినా నేను విడిచిపెట్టలేకపోతున్నానయ్యా, నేను అనుకుంటున్నా కానీ మానలేకపోతున్నానయ్యా అని అంటున్నామంటే నీ వ్యక్తిగతంగా మన వ్యక్తిగతంగా వాటిని మనం విడిచిపెట్టలేము. అదే దేవుణ్ణి మనం అడిగినట్లయితే దేవుడు సహాయం చేస్తాడు. నువ్వు దేవుడికి అయిష్టమైన కార్యం లేదా దేవుడికి నచ్చని ఏ పనులు చేస్తున్నామో అది దేవుని అడిగితే దేవుడు సహాయం చేస్తాడు, నీకు ధైర్యాన్ని ఇస్తాడు, నువ్వు విడిపించబడతావు. మరొక మాట చూసినట్లయితే అదే సామెతల గ్రంథము 15వ అధ్యాయము 29వ వచనం. సామెతలు 15:29 వచనం. భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు. భక్తిహీనులకు దేవుడు దూరంగా ఉంటాడట. అంటే గుడికి రారు, దేవుని మాటలు వినరు, మా హృదయంలో దేవుడు ఉన్నాడు, మాకు దేవుడు ఉన్నాడు అని ఇలాగా వాళ్ళ భక్తిహీనత, రక్తహీనత అంటారు కదా. డాక్టర్కి వెళ్తే సన్నంగా అయిపోతాం. అప్పుడు డాక్టర్ అమ్మా నీకు రక్తం లేదమ్మా, నీకు 12 పాయింట్ల నుంచి 16 పాయింట్ల వరకు ఉండాలి, నీకు 6 పాయింట్లే ఉందమ్మా అని అంటే అప్పుడు ఏంటి? నీలో లోటు ఉంది, బ్లడ్ లేదు, రక్తహీనత. కనుక ఇప్పుడు దేవుని దగ్గరికి మనము నిలబడాలంటే భక్తి ఉండాలా, సరిపోయినట్టు ఉండాలా, దేవుడు చెప్పినట్టు చేయాలా. కానీ అక్కడ మనకు దేవుడు చెప్పినట్టు చేయట్లేదే, అందుకే భక్తిహీనత అంటున్నాడు కదా. భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు. దేవుడు ఏం చెప్తున్నాడు? ఆయన దినము నన్ను వెంబడించాలి, ఆయన దినము నా రక్షణ వార్తను ప్రకటన చేయాలి, నేను చెప్పినట్లు మీరు బ్రతకాలి, ప్రతి ఆజ్ఞలు గైకొనాలి, ప్రతి కట్టలు గైకొనాలి, సహవాసంలో ఉండాలి, ప్రార్థనలో ఉండాలి, రొట్టె విడిచి ఉండాలి. ఇదంతా మనకు లేకపోతే మనం ఏమైపోతాం? భక్తిహీనులు అయిపోతాం. అప్పుడు దేవుడు మనకి దూరస్తుడు అయిపోతాడు. ఇదంతా అనుకోండి, అప్పుడు నీతిమంతులుగా మార్చబడతాం. నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు. కనుక మనము ఈ రాత్రికాల సమయంలో సహోదరులారా మరొక మాట చూసినట్లయితే దయచేసి 28వ అధ్యాయం సామెతలు 9వ వచనం. సామెతలు 28వ అధ్యాయం 9వ వచనం. 28:9. ధర్మశాస్త్రం వినబడకుండా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన హేయము. ఇప్పుడు దేవుడు ఎవరి ప్రార్థన ఇష్టపడట? దేవుడు ఎవరి ప్రార్థన ఆలకించడట? ధర్మశాస్త్రాన్ని వినబడకుండా చెవును తొలగించుకుని వాని ప్రార్థన హేయం. చాలా మంది దేవుడి మాటలు వినబడుతున్నప్పుడు, దేవుడి మాటలు చెబుతున్నప్పుడు పట్టించుకోరు. ఏం దేవుడి మాటలు ఎప్పుడు వినివే కదా, నిర్లక్ష్యత. దేవుడి మాటలు ఎప్పుడు వినివే? అసలు మన జీవితకాలం అంతట్లో దేవుడి మాటలు వినినా ఇంకా గొప్పగా దేవుడి మాటలు మనకు వినబడుతూనే ఉంటాయి. మహాసముద్రం కన్నా గొప్పది ఈ దైవ గ్రంథం. నీకేం తెలుసు? నువ్వేం నేర్చుకున్నావు? మన ఆయుష్కాలం ఎంత? ఎప్పటికే నీ ఆయుష్కాలం మన ఆయుష్కాలం అయిపోయింది. నీకు అంతా తెలిసి నువ్వు ఎలా అనుకుంటావు? నువ్వు నీతిమంతులుగా ఎలా అనుకుంటున్నావు? ఈ పరిచయలాగా అనుకుంటావా? అంటున్నాడు, ధర్మశాస్త్రం వినబడకుండా చెవులు తొలగించుకునే వాని ప్రార్థన హేయం. ధర్మశాస్త్రం అంటే దేవుని మాటలు. చాలా మంది వినరు,
చెవుని పక్కన పెడతారు, పట్టించుకోరు. అవసరం రాగానే దేవుని దగ్గరకు వస్తారు, ప్రార్థన అంటారు. అసలు అలాంటి వారిని దేవుడు హేయంగా భావిస్తున్నాడు. అలాంటి వారిని దేవుడు పక్కన పెడుతున్నాడు. కనుక నీవు నేను జాగ్రత్త పడదాం. ఇది మనకి చాలా అత్యవసరం. ప్రార్థన అనేది దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడా అంటే, దేవుడు వింటాడంటే, దేవుడు వింటాడు. ఎప్పుడు వింటాడు? మనం ఆయన చిత్తం చొప్పున జరిగించాలి. మన పాపాలు మనము ఒప్పుకోవాలి. ఆయనతో సహవాసం ఎక్కువగా చేయాలి. ఆయన మాటలు వినాలి. ఇవన్నీ కూడా మనకు కనబడుతున్నాయి. ఎవరి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, ఎవరి ప్రార్థన దేవుడు ఆలకించడు. ఎవరి ప్రార్థన అంటాడు అన్నది ఇన్ని వచనాలు మనం చూసుకుని వచ్చాం. అంతమంది భక్తుల గురించి మనం మాట్లాడుకుని వచ్చాం. కనుక అలా ఆ మార్గంలో నడిచేటట్టు మనం ముందుకెళ్ళినట్లయితే మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. తద్వారా మేము మేలు పొందుకుంటామని మీకు అందరికీ తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను.